వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో త్రిసప్తాహ బ్రహ్మోత్సవములు మరియు భోగి పండుగ పురస్కరించుకుని 14వ తేదీ సాయంత్రం 7 గంటలకు శ్రీ గోదా రంగనాథ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణానికి దేవస్థానం చైర్మన్ శ్రీ తోలేటి శ్రీనివాస్ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కోసూరి సత్యనారాయణాచార్యులు కళ్యాణము అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ నాగం సన్యాసిరావు పర్యవేక్షించారు. ఓం మహామంతాయ నమః ఓం ధర్మ్యే నమః ఓం ధర్మాయ నమః ఓం జ్ఞానాయ నమః ఓం వైరాగ్యాయ నమః ఓం ఐశ్వర్యాయ నమః ఓం సంసత్తగుణాయ నమః ఓం బ్రహ్మచౌణాయ నమః ఓం తమోగుణాయ నమః ఓం యజుర్వేదాయ నమః ఓం సంసామవేదాయ నమః ఓం మంత్రవేదాయ నమః తదోపాచౌపేన ఓం వం భౌతికహంకారాయ తేజస్వరూపాయ త్రియాత్మ కుంభస్య వాయువే కోణే ఓం శ్రీం శ్రీమావాహయామి. విశ్వక్సేనారాధన పూర్తి చేసుకొని శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం వాసుదేవ పుణ్యావాచనం చేసుకున్నాం. 3వ ఘట్టం వచ్చేసి రక్షా గండు. ఒకటి జాదా శౌచం. స్వామి యొక్క కళ్యాణోత్సవం ఈ సంకల్పంగా మేము చేసుకుంటున్నాం కాబట్టి మేము ఇలా ఈరోజు మంత్రం, ఆ అపరాజిత మంత్రంలో ఆ స్వామివారి యొక్క రక్షాబంధనానికి గంధంతో రాస్తారు. ఒకటి బ్రహ్మచారికి, రెండవది వచ్చేసి ఆశ్రమానికి యోగ్యత కలుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా స్వామివారికి ఒకటే యజ్ఞోపవీతం. ఇప్పుడు రెండో యజ్ఞోపవీతం రక్షాబంధనం అవ్వగానే 2 యజ్ఞోపవీతాన్ని వేస్తారు. రెండో యజ్ఞోపవీతం వచ్చేసి గృహస్థాశ్రమ యోగ్యత